ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావంతో ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్లు కూడా ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో కూడా ఉంది. అటు విజయవాడ నుంచి ఇటుపక్క శ్రీకాకుళం వరకు కూడా ఫోర్కాస్ట్ ఉంది. దీని మీద మనతో మాట్లాడి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ ప్రాంతాల్లో ఉంటుంది? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అల్పపీడనం అయితే ఏర్పడింది. అది స్లోలీ నార్త్ వర్డ్స్ మూమెంట్ ఉండొచ్చును. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు అయితే ఉత్తరాంధ్ర వరకు అయితే విస్తారంగా మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా వరకు కొన్ని ప్రాంతాల్లో అంటే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే మరికొన్ని జిల్లాలకి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం నెక్స్ట్ 24 అవర్స్కు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా పార్తీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే కొన్ని జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాల వరకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నాం. అలాగే ఎదురుగాలి ప్రభావం కూడా కంటిన్యూ అవుతోంది. ఉత్తరాంధ్ర వరకు అయితే మత్స్యకారులని అందరినీ వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే గడిచిన 24 గంటల్లో చూస్తే మా కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదం జరిగింది. అత్యధికంగా అయితే అనకాపల్లి జిల్లాలో ఉన్న చోడవరంలో 11 సెంటీమీటర్స్, నెక్స్ట్ గూడివాడలో 7 సెంటీమీటర్స్ అలాగే నమోదం జరిగింది. ఎప్పటిదాకా వర్షాలు కంటిన్యూ? ఇది ఒక 3 to 4 days వరకు వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వెదర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్తోంది. 3 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవుతాయని ఆయన చెప్తున్నారు. అలాగే మిగతా ప్రాంతాలలో కూడా అంటే వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం అయితే కనుక మన్యం, అలాగే అటుపక్క ఈస్ట్ గోదావరి, ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. శ్రీకాకుళం అలాగే విజయనగరం కూడా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు.